ఓం శ్రీ గురుభ్యో నమః. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. వేమన గారు కానీ, సనారి నాయన గారు కానీ పంచభూత లయ విధానం చెయ్యలేదు అని చెప్పి ఎవరో అడిగారు. అదేం లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పంచభూత లయ విధానంలో మాత్రమే చెయ్యాలి. అలా చేస్తేనే విద్యలు పూర్తవుతాయి. ఉప్పు చింతపండు ఊరిలో ఉండగా కరువేళ వచ్చరా కాపులారా, తాళక మెరుగురా తగర మెరుగురా. ఇక్కడే 4 వస్తువులు కనపడుతున్నాయి. తగరం అనేది చివరిలో వచ్చేది, దానికి మధ్యలో గంధకం శరీరం ఎన్నో ఉన్నాయి. పంచభూతాలు లేకోకుండా ఎవరైనా ఒకటే, వాళ్ళైనా మనమైనా ఎవరు చేయాలన్నా విషయం తెలియనంతసేపు అర్థం కాదు, తెలిస్తే సున్నితంగా ఉంటుంది. వాళ్ళకి తెలుసు కాబట్టి చక్కగా అవలేలగా అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనకి తెలియదు కాబట్టి, దాన్ని గ్రహించాలి కాబట్టి దానికి సమయం పట్టుద్ది. ఇప్పుడు వేమన గారు సనారి గారు చేశారు కరెక్టే. అసలు వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళ గురువులు ఎవరో చెప్పారని అనుకుంటాం, కానీ ఆ గురువులకు కూడా ఎక్కడి నుంచో రావాలి కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? వేదాలలో నుంచి వచ్చింది. ఆ వేదాలలో మొత్తం పంచభూతాల గురించి చెప్పబడింది. ఓంకారం నుంచి కదంటే ఓంకారం ప్రణవనాదం. అందులో నుంచి ఏముంది? అకార ఉకార మకారాలు వచ్చినాయి. వాటిలో నుంచి పంచభూతాలు ఉత్పన్నమైనవి. ఏదైనా సరే ఈ లయ విధానంతోనే వెళ్ళొద్దు తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేయాలి అని అనుకుంటూ తప్పు. వాళ్ళు చేయలేదు అనుకోవటం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే ఆదిన అకారము కలిగిన అందున విష్ణువు పాలకుండా ఆగును. ఉకార బీజమునకు మీద లక్ష్మి మేలుగా మకారాంతమై ద్వయంబునకు భేదముగా ద్వయము సంగమము చేయ, భేదము సంగమము చేయ వాదము సంగువానికి అవశ్యము ఈ ప్రణవ స్వరూపము. ఇక్కడ అకార ఉకార మకారాలు ఉండే ఇంకా 2 వచ్చినాయి అదనంగా. ఆదిన అకారము కలిగిన అందున విష్ణువు పాలకుండా అవుతాడు. విష్ణువు అంటే ఏంటి? ఉకారము. ఉకారానికి మీద మేలుగా లక్ష్మి మకారాంతమై ఉంటే అంటే మకారం. అకార ఉకార మకారాలు ఇక్కడే వచ్చేసినాయి. వీటికి భేదముగా ద్వయంబును భేదము సంగమము చేయ. ద్వయంబు అంటే 2. వీటికి భేదముగా అంటే ఈ లోపల ఉన్నటువంటి వాటికి రెండిటికి ఇంకొక 2ని కలిపితే వాదమొసంగువానికి అవశ్యము ఈ ప్రణవ స్వరూపము అని చెప్తున్నాడు. అంటే పైన కవచం కాక లోపల 2 వస్తువులు విడిగా మళ్ళీ 2 వస్తువులు కలుపుకోవాలి. మొత్తం ఇవే 4 అవుతున్నాయి. పై కవచం 5వది. కవచం ఎలాగో తీసేస్తాం కాబట్టి ఈ 4 ప్రధానం, 5వది లోహం. ఇట్లా ప్రతిదానికి కూడా పంచీకరణ లేదు అనేది మాట కరెక్ట్ కాదు. మనకి తెలియకపోవచ్చు, అది ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పంచీకరణ జరుగుద్ది. అలా జరిగినప్పుడే పని అనేది పూర్తవుద్ది. అకార ఉకార మకారాలేంటి, ఓంకారం ఏంటి, లేదా పంచభూతాలేంటి, ఏదైనా శక్తి ఓంకారం అనేటటువంటి దాంట్లో నుంచి వచ్చినాయి. ప్రతిదీ కూడా మనం పద్యాలు చదవటమే కాదు, చదివి వాటిని 1-10 సార్లు బాగా చదివి వాటిలో నుంచి మనం తెలుసుకోగలిగినంత మటుకు బయటికి తీయగలగాలి. అప్పుడు దానికి ముందు అర్థం అనేది కరెక్ట్గా వచ్చిందనుకోండి. ఒక పద్యాన్ని తీసుకొని పదే దాన్ని నెమరు వేస్తూ ఉంటే దానికి ఒక రూపం వస్తుంది. అంటే అర్థం అన్నమాట. ఆ అర్థం ముందు అర్థం అంటూ వస్తే తర్వాత వస్తువుల్ని నిదానంగా చూసుకోవచ్చు. అసలు అర్థమే తెలియనప్పుడు వస్తువులు ఏం తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. కనుక పంచభూతాలు అనేవి ఖచ్చితంగా కావాల్సిందేనండి. ఎవరైనా సరే పంచభూతాలతో చేయాల్సిందే. గురువు అనేది ఉన్నప్పుడు మళ్ళీ మార్గాలు మారుతాయి. అది గురు భస్మం అయి ఉండొచ్చు, గురు సున్నం అయి ఉండొచ్చు. అవి ఉన్నప్పుడు మార్గాలు మారుతాయి. ఎందుకంటే మూలం అనేది ఒకటి ఉంది కాబట్టి దాంతో మళ్ళీ వేరే రకరకాలుగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకోకుండా మూలం లేకోకుండా మనం మామూలుగా చేసుకుంటూ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా విధానంలో ఉండాల్సిందే.
ఆ గురువు అవ్వాలన్నా పంచీకరణ జరగాల్సిందే. గురువు అవ్వాలంటే కూడా పంచీకరణ లేకోకుండా ఏది కూడా పూర్తిగా పని చూపించదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ఏదైనా ఆలోచించదలుచుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పరిశీలన చేయండి. నమస్కారం, సెలవు.